నెల్లూరు జిల్లా దుత్తులూరులో క్షుద్ర పూజల కలకలం రేగింది. దళితవాడకు చెందిన ఓ వ్యక్తి ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్టు ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి తెలుస్తోంది. క్షుద్ర పూజలు ఎందుకు చేశారు, ఎవరు చేశారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. క్షుద్ర పూజలు ఈ ప్రాంతంలో ఎవరికి అలవాటు ఉంది అన్న విషయంపై పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుత్తులూరులోని ఏసీ కాలనీలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. ఈ ఉదయం ఒక ఇంటి ముందు నిమ్మకాయలు కోసి పసుపు కుంకుమతో ముగ్గు వేసి ఒక బొమ్మను పెట్టడం స్థానికుల్లో భయాందోళనకు గురిచేస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. శనివారం ఉదయం ఈ దృశ్యాన్ని చూసిన కాలనీ వాసులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థల సందర్శన చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కాలనీలో ఇలాంటి ఘటన జరగటం ఇదే మొదటిసారి కాదని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన వెనుక ఉన్న వ్యక్తులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ క్షుద్ర పూజల ఘటనతో కాలనీ వాసులు భయపడిపోతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఆందోళన వాతావరణం నెలకొంది. మా ఇంటి ముందు ఈ పని చేసింది సార్. ఇది అంతా నిమ్మకాయలు అత్యంతలు చేసి బొమ్మను తయారు చేసింది సార్. నేను కూలి పని చేసుకున్నాను సార్. నాకేమన్నా నా భార్య బిడ్డలు ఏం కావాలా, నా కాపురం పెట్టండి సార్, మీకే సాయం చేయాలి మీరు. నాకు భయం వేస్తుంది సార్, నాకు ఏం చేయాలని అర్థం కావటం లేదు. నాకు ఇది ఏది న్యాయం చేయాలి మీరు. రేపు పోయి సాయంకాలం వస్తాను నేను బండికి పోయి. నాకు ఏదో దిక్కు దాటి మాకు భయంగా ఉంది. మమ్మల్ని ఏం చేయాలి మీరేను, మాకు న్యాయం జరగాల.